అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పరిధిలోని నీళ్లు బందకొండ శిఖర పీవీటీజీ గ్రామాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సందర్శించారు. 6 కుటుంబాలు 26 మంది గిరిజనులు నివసిస్తున్న ఈ గ్రామానికి చేరుకోవడానికి అధికారులు 4 కిలోమీటర్లు కొండెక్కి కాలినడకన ప్రయాణించారు. సత్యసాయిబాబా ట్రస్ట్ సహకారంతో గ్రామస్తులు శ్రమదానంతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మించుకున్నారు. డోలు యాత్ర ప్రజా ఆందోళనతో స్పందించిన అధికారులు నీటి వనరులను పరిశీలించారు. గ్రామంలో 10 చిన్న పిల్లలు ఉండగా అంగన్వాడీ వైద్య సేవల కోసం 14 కిలోమీటర్ల నడవాల్సి వస్తుందని స్థానికులు వాపోయారు. సమస్యలపై కలెక్టర్కు నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. ఇక్కడ ఇవ్వేసారా పిక్కలు అవి పెట్టారు కదా లోను, ఇదంతా పేర్చారు? లేదు సార్, అంటే అటుపక్క ఇది పీకలు డేవకూడదని రాయిలు అదే పేర్చారు. దాంట్లో ఫిల్టర్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ బై గ్రావిటీ అది పెట్టారు, పైకి పెట్టారు. బాగానే ఉందండి. లైట్ అయినా అదే లైట్ చూడు పడుతుందా? వాటర్ బాగానే ఉంది. ఇది సర్పార్ ఎవరి క్యాచ్మెంట్ అనమాట. ఇది కిందకి వెళ్ళాలన్నా, ఇవన్నీ క్యాచ్మెంట్ కింద వస్తుంది. దాని క్యాచ్మెంట్ ఇది సర్పార్ ఎవరి క్యాచ్మెంట్ అనమాట. ఇది ఇప్పుడు ఈ వర్షంలో పడిన వాటర్ అంతా సార్ ఇగో ఇక్కడ పెట్టారు, పైప్ కూడా పెట్టారు, ఓవర్ఫ్లో పెట్టారు. అంటే ఈ ట్యాంక్ ఇదైంది అనుకోండి, ఓవర్ఫ్లో ఇక్కడ పెట్టారు. ఓవర్ఫ్లో ఇక్కడ ఇవ్వేసారా పిక్కలు అవి పెట్టారు కదా లోను, ఇదంతా పేర్చారు? లేదు సార్, అంటే అటుపక్క ఇది పీకలు డేవకూడదని రాయిలు అదే పేర్చారు. దాంట్లో ఫిల్టర్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఇక్కడ నుంచి